అవునండి నాదా ఆ ఆడపాలు ఎవరో కానీ ఆవు నమ్ముతుంది. ఆడ కూతురు ఆవు నమ్ముతు పెట్టండి. ఆ ఆవు ఎంత బాగుంది. ఆవు ఖరీదు ఎంతైనా సరే అవును కొనేయండి నాదా. భార్య మాటలో మహారాజు వాలకించి గొల్ల వేదన్న కొడుకుని గొల్ల గోపురుని పిలుస్తున్నాడండి ఆవును కొట్టడానికి. అయ్యా గోపుడా గోపుడే గోపు కూడా రమ్మంట పిలిచా మళ్ళా వేదన్న కొడుకు రావయ్య గోపు కూడా రమ్మంట పిలుచా వేదన్న కొడుకు ఆ గొల్లబాయుడండి రాజుగారు మాట్లాడిపించాడు. మహారాజశ్రీ ప్రూచినీలైన మేడిశెట్టి సూర్యనారాయణ గారు ఆయన కళా బృందాన్ని ఆశీర్వదించారు. మా బావగారు 100 రూపాయలు విధానంగా ఇచ్చారు. ఆరోగ్యములు వారికి ఇచ్చి వారి వ్యాపార బంధు వారి మిగిలిస్తూ సదా వెళ్ళప్పుడు వారిని కాపాడు చించుగాక. గంగవార వాస్తువులు పల్లివెల్లి సత్యనారాయణ గారు వీరలక్ష్మి దంపతులు ఆ ప్రభాబు వచ్చాయి అప్పుడు ఆడ మీడమంట నిద్రముఖమా కొత్త వాల్సింగ్ వచ్చాడు ఎకరం వెళ్ళాడు మొత్తం వచ్చింగ్ అంటే ఈ ఆడ గురువు గారు మనం ఎల్లెళ్ళాలి పొద్దున్నే వండించేసారా బాబు. ఏంట్రా బాబు టిఫినా? ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఆవకోండించారు. ముద్దపప్పు ఆవకాయ నేనేం చేశాను, ఏం చేసావు? 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నాను. 2 ముద్దలు ముద్దలా పెట్టుకోనంటే నాకుందే ఏంటి? ఆకాశ తీరానా అపరంజి రూపానా వెలిసేటి తిన్న తర్వాత మనం ఇలాగా ఎటుకోటి ఎక్కినప్పటికి జొన్నడ నుంచి ఎటుకోటి ఎక్కినప్పటికి గొత్తుకుల రోడ్లో పేడహెడ్ర బాబు చిన్నారి బాధ అవుతారు. గొత్తుకుల రోడ్లో పెట్టాడు. గొత్తుకుల రోడ్లో పెట్టేటప్పటికి మొదలు కదిలిపోయింది ముద్దపప్పు. ముద్దపప్పు కదిలిపోయి జుమ్మందిలా కాపాడతలేదు అటు పక్క ఆపి వచ్చేటప్పటికి ఈ దైవైంది అలా కాదండి బాబు. నేను పరుగు పనుడు వచ్చేమో అయ్యి పొడి వచ్చేస్తున్నాను. నిద్రముఖమా కడుపులో వస్తుందా? ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుందా? అర్జెంట్ గా చూపించుకో. ఎక్కడ? హాస్పిటల్. మా ఊళ్ళో హాస్పిటల్కి వెళ్తే తక్కువ అవ్వట్లేదు. ఇప్పుడు ఆ టెస్ట్ ఈ టెస్ట్ కరోనా టెస్ట్ అన్ని
మొత్తం రాసేస్తున్నాడు. అదే గోళాన్ని బట్టి వెళ్ళండి. ఒకటే టెస్ట్, ఒకటే టెస్ట్. ఫ్యామిలీ ప్లానింగ్ టెస్ట్. ఓహో ఉన్నాడు. ఎప్పుడైతే ఇక్కడ వస్తే ఏంటండి మరి ఇది ఒగురుపురా పరిగెత్తి వచ్చా కదా. ఏంటి గర్భసత్యులు వచ్చుతుందా? ఒగురుపు అలా కాదండి బాబు. వీళ్ళు అంతే ఎవరండి? వీళ్ళంతా పరమ బస్తులు. ఏంటి పలహారం బతులా? బస్తులు ఇంట్లో బతులు ఉంటారు నిద్రముఖమా. పరమ బస్తులు. అయిపోయింది. టీలు లేవు, కాఫీలు లేవు. తిరుగుతానన్నా కదా ఇందాక నుంచి. ఎవరైనా తాగు కదా. అదిగో ఇచ్చారండి బాబు. ప్యాకెట్ పాలకి 2 బిందెలు నీళ్ళు కలుపుతున్నారు. ప్యాకెట్ పాలు 2 బిందెలు నేనేస్తున్నారా? జనాలు చూసి మరి సరిపోరు కదా అందరికీ భక్తులకి. అయ్యి బాబాయ్, అయితే మనం వెళ్ళిపోదామండి. ఎక్కడికి? కారింగదురు. ఎవరి ఇక్కడ ఏం జరుగుతుంది? కథా కార్యక్రమం. మరి నేనేమన్నా కథా కార్యక్రమంలో ఎప్పుడు వెళ్దామని హరిహరి నారాయణ అదిరా. ఈ ఆటగా ఆగరా బాగానే. ఎంతకే మీకు పుల్లిగా భోజనం పెట్టకూడదు. టిఫిన్లు ఇవ్వాలి మీకు. టిఫిన్లు పెడితే బాగా ఇద్దరైతే ఎత్తుగా ఉండి రేపు నుంచి అదే చేస్తాం. అది నారాయణ కాపాడు తండ్రి. నారాయణ ఆది నారాయణ కాపాడు తండ్రి. మేలపడి ఎప్పుడు ఎక్కువ తెలుసా? పైకి వెళ్ళే కదా. మరి మేలపడి అనుకొచ్చావా? మరి ఏం చేస్తారా? నువ్వు ఆకడితే మేము ఓకడుతున్నాం. మేము ఓకడుతున్నాం. లైటింగ్ జనాన్ని చూసి మురిసిపోక సౌండ్ ఎట్టుకుంటారట. లైటింగ్ కూడా జనాన్ని చూసి మురిసిపోతాడు. సౌండ్ ఎడతలేదు. సౌండ్ తగ్గించేస్తున్నాడా? లేపో కొంచెం లేపనిది సౌండ్. సౌండ్ అందుకే అన్నాడు మా తాత. ఏమని? ఎందుకురా ఎలలో కుక్క బతికింది, నువ్వు బతికితే మరి అలా చూస్తున్నా? అలా కదండి బాబు. ఎరా ఈడు బతికే పొద్దున్నే ధాన్యం పోతలు అంటున్నాడు. సాయంత్రం ఇట కట్టుబడికి వెళ్ళిపోతున్నాడు. ఈడు బతికేండి. నా బతికే ఎలా ఉంది? ఇప్పుడు రాజుగారికి ఎగెత్తాను. రాజుగారికి ఎగెత్తాక వచ్చే చెప్తారు. యామండి రాజులు రాజు రాజుల రాజులు అందరూ పక్కెళ్ళిపోతారు. రోజులందరూ 100 రూపాయలు అంటే ఎందుకు కొన్నావా? ఇంకా అందరూ ఎవడు రాజుగారు అందుకని అంతమంది కోలటం బంద్ చేయరు. ఎవరి సీట్లు తింటాం బాబు. అది బా ఎలా ఆడలు చేయాలంటే రేపు మొగోలు చేస్తారట. డ్రైనేజీలో పడుకుని ఉంటే చాలు. ఎవడు రాజుగారు
ఎరా పిట్ల కొడతాం ఉయ్యి ఉయ్యి అని ఇక్కడ ఏం నేను పెట్ల పడతానా మరి ఉయ్యి ఉయ్యి అంటమే పొయ్యి వెలిగించారే చూడు పెట్లట్టుగా పొయ్యిలో పెట్టాను ఎంత బాబు ఉయ్యి ఉయ్యి అంటున్నాం ఇల్లు దగ్గరే కదా ఉయ్యి ఉయ్యి అంటున్నావు కదా ఉయ్యి ఉయ్యి అంటే అంటే రాజుగారికి నేను వచ్చిన అంచనా అంచనా కాంచిన 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 ఇలా రాదు ఎలా వస్తుంది అలా వెళ్ళిపోద్ది ఓహో మన దగ్గర ఇంకొకటి ఉందా ఏంటి చంద్రము ఎలాగా తో 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 ఎందాకడ ప్రసాదం గిన్నెలన్నీ తో తో దెబ్బలు అనుకో వచ్చాక 100 రూపాయలు ఇస్తారు గురువుకి ఎత్తాడు మాకు ఇవ్వము. వద్దండి బాబు మరి ఎందుకురా అలా కదండి నన్ను కేకని కారణాలు ఏంటండి నేను కాగేసం కానుంట గొప్పనా సోలాపూర్ సెంటర్ కి ఎవరు ఆడమ్మాయి అంట ఆవుల్ని తోలుకొచ్చింది ఏంటి సోలాపూర్ ఉల్లిపాలట కొమ్మకి ఉల్లిపాలట ఎందుకా ఎందుకు ఉల్లిపోలట ఓయ్ ఈ మధ్య ఉల్లిపాలట వల్ల గిరాకీ గిరాకీ ఏ పనికి లేదండి లేదా ఎందుకనో ఎందుకంటే ఎందుకు ఈ మధ్య తాబీ మీదకి సెంటర్ మీద పని లేక లేక ఇంటికి ఖాళీగా ఉంటండి ఉంటే పల్లెలకి లేవనుకుంటా ఎందుకు ఎవరు గొప్పనా ఆ మధ్య ఇసుక ఆపేరు కదండి అవునవును ర్యాంప్ ఆపేరు ఇసుక ఆపేసి ఇంటికి ఖాళీగా ఉంటండి ఉంటుండే ఈ లేడీస్ ఈ ఆడవాళ్ళు ఆడవారు మగవాళ్ళు తిరగొచ్చగా ఎందుకని ఎందుకంటే ఇటు బాబు ఎరా వీళ్ళు ఇంటిగా ఉంటే బోకరా గుబ్బుల్లో తోరుతారా డోకరా గుప్పు బోకరా గుప్పు ఉంటున్నా డోకరా గుబ్బరా మా ఆవిడ డోకరా గుడిలో తోరుతారని ఆవిడ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఏం చేయమంటారు వాళ్ళు తెచ్చాయి అన్నారు అన్నాం అన్నంత స్పీడ్ గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటి నెలకు 4,100 ఒక్క ఇంటికిరా 100 లేకపోతే పొదుపు పొదుపు తగలయ్యా పొదుపు లేకపోతే ఇడికిలా తిరగాలి తిరగాలి ఈ డోకరా డబ్బులు కట్టాలని ఈ తాబి మేతలు ఇంటికాడ ఉంటుండే ఈ ఆడవాళ్ళు తిరగంచగా ఈ తాబి మేతలు ఏం చేస్తారు సెంటర్ లోకి వెళ్ళిపోయి ఓ ట్రొక్కోటా కొనుక్కొని ట్రొక్కోటా తెలియదురా అదే మన లంజ్ అంజి లంజా అంజి అంజటో అప్పి ఆటో అప్పి ఆటో అంజి ఆటో ఒక ఆటో ఇచ్చుకొని అంజిగాడు ఉన్నాడు 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 ఎప్పుడైతే ఆటో ఇచ్చుకుని ఇదిగో లైటింగ్ వల్ల తోతాపుర పెద్ద గొట్టం ఉంటుంది అందులో సగం గొట్టమే తోతాపుర గొట్టం ఇచ్చుకుని ఓ 100 కేజీలు ఉల్లిపాయలు వేసుకుని ఇలాంటి సందుల్లో ఇలాంటి గొంతుల్లో ఇలాంటి రామలయ వీధుల్లో ఎలా వస్తున్నారు సల్లాపూర్ ఉల్లిపాయలు మంచి నెంబర్ ఉల్లిపాయలు 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే క్వాలిటీ చూసి కొనండి నిల్వ ఆగే ఉల్లిపాయలు కూవన్నదో కొండ మీద సోలాపూర్ ఉల్లిపాయలు మంచి నెంబర్ ఉల్లిపాయలు 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే క్వాలిటీ చూసి కొనండి రోళ్ళల్లో ఇసకల్లో రాసాము కరివేలు కళ్ళు పోటు తిన్నగా కలిసి ఒక్కసారి కలలలో ఎన్నడు గుర్తు తెచ్చుకో తాబీ మేత్రి సెంటర్ లో ఉల్లిపాయలు అమ్మటం సెంటర్ కి మెత్రి చూసి సెంటర్ మెత్రి చూసాడు తాబీ మేత్రి పని లేకపోతే సెంటర్ మేత్రికి ఏముండదు పని ఖాళీ కదా ఇంటికి మేకలు మన గుడి తప్ప అవునవును సెంటర్ మేత్రి కూడా ఇంటికి వెళ్ళిపోయి గబగబా ఇంటికి వెళ్ళి అలా ఆవిడ బొద్దటి పోయాడు లంగబొద్దా బాబు బొద్దటికి వచ్చాడన్నా తాలిపడి తెచ్చి పట్టుకొచ్చి ఈడు ఆటో కొనేసి ఈడు ఉల్లిపాయల వ్యాపారంగా అక్కడ ఇంకో వ్యాపారం ఈడే వ్యాపారం బాబు ఈడుగో లంచిగాడు అంజిగాడు చుట్టయిపోదా ఈడు 50 రూపాయలు కొన్నాడు దొగ్గొచ్చేస్తున్నాడు అదేంటి బాబు ఈడో వ్యాపారం ఇది ఏ వ్యాపారం నాగాపూర్ కమలా పళ్ళు 3 కేజీల కమలాపల్లిలో 100 రూపాయలు మాత్రమే సిమ్లా యాపిల్స్ కాయలు కేజీ యాపిల్స్ కాయలు 100 రూపాయలు మాత్రం తీయగోట ఎంత బాగుంటాయో ఎర్ర సొక్కాలే కోసం అమ్మడు దాలకు కూడా బాబు కుమ్ముడు
బామనుకుంటున్నాను నిద్రముఖమా ఏమండి వాళ్ళ మావిడ కుమ్మటి పట్టే అందంగా గొట్ట పెట్టి మధ్య మధ్యలో పాటలు వేసి 100 కేజీలు 5 కేజీలు ఉల్లిపాయలు అంటున్నావా అంటున్నారు. ఇలా మా అబ్బాయి ఇదికి వచ్చి అంటది ఏమంటది? బాబు ఉల్లిపాయలు ఆ. ఓసారి ఆపు ఆపు ఆపుతామండి. ఆపుతాం. ఇలా మా అబ్బాయి ఇటుకు వచ్చి అటు ఇటు తిరిగి ఈ ఏడు బాబు ఎలాగున్నాయి మొన్న వచ్చినోడి దగ్గరే పోలే పెద్ద ఈ ఏడు చిన్న ఉన్నాయి. ఓహో అయ్యో 5 కేజీలు 100 అమ్మా 10 కేజీలు ఇస్తామండి 100 అటువంటి బొమ్మనే అమ్మా. ఇలా మా వస్తుందో 100 రూపాయలకి సైడ్ వస్తాడా? ఓయ్. ఇది వస్తాడా? మా అమ్మలంటే ఎంత కూర్చోరా మరి ఏంటంటే అంటారా ఎర నీకు ఎడంచో పని చేదా? ఏడు మీకు షుగరా షుగరా నిద్రమోహం నీకు ఎడంచో పని చేదా అంటున్నాను. ఎలలో షుగర్ అంటే ఎలక 10 మంది ఇచ్చేస్తారు మీకు. ఒరే నిద్రమోహం నీకు ఎడంచో పని చేస్తలేదా అంటున్నాను. లేదండి బాబు ఎందుకని అంటే ఇది వరకు రోజుల్లో నాకు మా ఆవిడకి పెళ్లి అయిందండి. నీకు మీ ఆవిడ కాకపోతే డాగ్ సింగ్ నీకు అవుతా గొప్ప తెలిసావులే పగటాలేమో భజనలు అంటాడు గుళ్ళు కాడ బజిల్లు నైట్ ఏమో మాతో కథలకు వచ్చేస్తాడు. ఓహో ఆయనకి అలా చేసుకుంటే చేసుకుంటే నా పని రామ్ భజనో చెక్క భజన అయ్యో వాడికి నాకు కాదండి బాబు అంటే మంచి ముమ్మరంగా ఉంది కదా అప్పుడు. అవును కరోనా కబురు వచ్చింది కదా కరోనా 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 చెయ్యి కలుపుకుర్రా చేతులు ఎత్తు మొక్కుతా అదేంటి బాబు కరోనా టైంలో అయింది నా పెళ్లి. చాలా మంచి టైం అయింది. ఎప్పుడైతే పెళ్లి అయిందో పెళ్ళైన 3 నెలలకు వచ్చేసింది. తుఫానా తుఫాను వస్తుందా? ఒరే కెమెరామెన్ పెళ్ళైన 3 నెలలకు ఏమవుతుందిరా? వీడికి ఏమొచ్చిందో తెగ వేసుకుంటున్నాడు. పండుగ వచ్చిందంట. ఏ పండుగ నీకు వస్తా? దీపావళి అంట. ఏ కాళ్ళు అయ్యో నాకు పండుగ వచ్చిందండి. ఏం పండుగ? రంగురాత్రి పండుగ. సంక్రాంతి పండుగ. ఏంటదా? ఎప్పుడెప్పుడు పండుగ ఏడాది పండుగ రంగురాత్రి సంక్రాంతి పండుగ. అదేంటి బాబు ఆ పండగకి అవును కొత్త అత్తరుని తీసుకెళ్తారంట కదా. తీసుకెళ్తారు కదా మరి. మరి నాకేం తెలుసు ఒకసారి అయింది నాకు పెళ్లి. ఎవరికైనా ఒకసారి అవుతుంది 10 నిద్రముఖమా. ఏం నీకు ఒకసారి అయింది ఒకసారి అవుద్ది నీకు కూడా ఒకసారే. అయ్యో నాకు ఒకసారి అయిందండి. ఎప్పుడైతే పెళ్లి అయిందో మరి అత్తోరింటికి తీసుకెళ్ళాలి కదండి. తీసుకెళ్ళాలి. మరి అత్తోరింటి కౌరు రావాలి. మరి మా మాంగారు లేడని పోయాడు. పోయాడు పైకి కూడా పైకి కాదు మరి పోయాడు అంటున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసి అప్పులైపోయి కోయిటికి వెళ్ళాడు. కోయిట వెళ్ళాడు. కోయిటికి వెళ్తే ఇప్పుడు మా అత్తగారైనా రావాలా? రాదు. పని మీ అత్తగారికి వంటగదులు నొక్కేస్తుంది. సున్నుండలో అసలు పోలు వంటలు ఉండాలి. ఖాళీ ఉండదు మీ అత్తగారికి. నాకు ఎట్టగా ఊరందరికీ పెడుతుంది. ఊరందరికి మంచి పడుతుంది. సంతకంటే అందరికీ మంచి పెడతారు. నాకు పెట్టారా వెనకాల మరి మా అత్తగారు అయితే రాకపోతే ఇప్పుడు మా మరదరైనా రావాలి. మీ తోడు పంపడం పంపడం నీకులేమో మరి చెప్తే పంపుతావు పంపడం. అయితే మా మరదలు కూడా రాలేదండి. కాదు నాకు ఉన్నారండి. ఎవరమ్మా? దొల్లపోతులాడు బామ్మర్తులు. దొంగపోతులాడు బామ్మర్తులు. నా మీద ఏ కూడా వాళ్ళు ఏ కోల్తాను ఎగిరిపోతే నేర్కేస్తా. చాలా ఎంతమంది సంతకాడ పోలు మంది వచ్చారు. ఆటో ఎలా వెళ్ళిపోరు బామ్మర్తులు అందరూ. ఓహో బామ్మర్తులు. ఎప్పుడైతే మా బామ్మర్తి వచ్చి ఎలా వచ్చాడు అనుకుంటారు? ఎలా వచ్చాడు? పక్కింటోడు మొండకి బండి. అదే హీరో హోండా బండి. బండి ఆ బండికి వచ్చి ఒకటిలో నుంచుండి ఒరే బాయా ఒరే బాయ్ అన్నాడా? శతకాల దగ్గర అందరూ కాలపడి పెళ్ళి ఏంటి ఒరే బాయ్ అంటాడు మా అమ్మది. బావగారు అంటాడు మీకంటే కార్లు సీర్లు పెళ్ళయ్యో సంవత్సరం గడిచింది అంటే పెళ్ళైన కొత్తలో బాగా అనేవాడు. ఆవిడే బావగారు సెంటర్కి వెళ్దాం రండి అనేవాడు. పెళ్ళి అయిపోయిన సంవత్సరం తర్వాత అక్కోయ్ ఆడొచ్చాడా బావగాడు గాలిలోకి వెళ్ళిపోద్ది. అదేంటి బాబా ఎప్పుడైతే మా బామ్మడిది వచ్చి బావా మా అమ్మని రమ్మంటుంది. మా ఎక్కడ నిన్ను తీసుకురమ్మని అంటాడు. నువ్వేడు ఫీల్ అయిపోతున్నా మా అక్కడే బావనే తీసుకురమ్మన్నాడు. అన్నాడండి. అవును ఏ సందట్లో లేదా మా ఆవిడ లేదు. మీ ఆవిడని ఈ లేడీస్ ఉన్నారే పుట్టింది కౌరు రావాలే కానీ కడిగి కూడా కాలం పడేసిపోతారు. మీ ఆవిడ వెళ్ళిపోయిన అందరూ వెళ్ళిపోతారు. ఎంతమంది వచ్చారు చూడు పుట్టిండ్లు అన్నిటప్పటికి. ఎప్పుడు వెళ్ళిపోతారు? రేపు కానీ వెళ్ళరు. ఇంకొన్ని ఎలా బాబు ఎప్పుడైతే మా ఆవిడ వెళ్ళిపోతుందండి. అవును మా ఆవిడ లేక నేను లేక ఉండలేక ఇదిగో ఈడికి
కంగారులోకి వెళ్ళిపోయి కంగారుగా ఉన్నాడు. అలా ఆవిడ వచ్చేటట్టుంది. వచ్చేసిందండి. అదేంటి బాబు మా ఆవిడ లేక నేను ఉండలేక ఉండలేక నేను బయలుదేరిపోనండి. ఎప్పుడమ్మా అర్ధరాత్రి ఒంటిగా మరి అర్ధరాత్రి ఒంటికానికి వెళ్తే దొంగలు వచ్చిన ఖర్చు పడేస్తారు. ఊరుకోయా అని ఏ? పగటాలు వెళ్తేనే పరాక మాటలు మాట్లాడతాడు ఇరుగు పొరుగులు. ఎరా ఏ అంటారు ఏంటంటే ఎందుకని అంటే మా అల్లుడు రావులపాలెం నుంచి వస్తాడు. రావులపాలెం నుంచి వస్తాడు. మొత్తం బోల్ పువ్వులు తెస్తాడు. పువ్వులు తెస్తాడు. బోల్ స్వీట్లు స్వీట్లు తెస్తాడు. అని మా అత్తగారికి అలా లేకపోయినా గానీ ఆ. ఇరుగు పొరుగులకు వచ్చేస్తున్నాడు ఫీలింగ్. పక్కలకి ఆ. ఏమంటున్నారు? అయ్య బాబా లక్ష్మణ్ అల్లుడు వచ్చేస్తాడు. చెప్తాడు. ఈ ఆరుబోలు పువ్వులు తెచ్చుంటాడు. తెచ్చుంటాడు. పప్పలు తెచ్చుంటాడని ఆ. ఆ మూలలో అనుకుంటే పిల్లనే పిల్లని పిల్ల ఓయ్ ఇలా రాయమ్మ ఉండకావాలా ఆ. అంటే ఆలకొంపగాడు తెగుతావు. ఆ. ఇలా రాయాలి ఇంటికి వెళ్ళు అదేమో ఎల్లు ఎందుకు ఎందుకు పువ్వులకి స్వీట్లకి పెడతారని పెడితే బాగానే మాట్లాడతారు. పెట్టబోతున్నా. పెట్టబోతారు అల్లుడు కృష్ణారావుడు. ఓ పిసినారాడు. అలా అల్లుడు కృష్ణారావుడు అమ్మ. అవును. ఆయన తిట్టుకుంటారు. తిట్టుకుంటాం. అందుకని అర్ధరాత్రి బయలుదేరి బయలుదేరావు. ఎప్పుడైతే బయలుదేరాడో బయలుదేరావు. మా అత్తోది మండువలో గొప్పన మండువలు లేకమ్మా అంటే తెల్లండి తెలీదురా. చుట్టెప్పుడు గదులు చుట్టూరు గదులు భయాన్నంత సిల్లు ఎత్తుకో సిల్లు వర్షం వస్తే తాగి ఎదురు కాపన్నాకి. నిజమా? ఆ. మరి మా అత్తగారు అందుకే తిట్టుకుంటుందేమో. ఏం చెప్పినావు? వర్షం వచ్చినప్పుడు అలా అక్కడ తాగి అక్కడ తాను చేస్తావు ఎదురు కాపన్నాక అది. ఓ ఎదురు కాబట్టి ఆ. నాడు వేసాకాలం ఏమో అవును. నల్ల దొప్పుడు కాబట్టి ఏకంగా పడుకున్నారు. పడుకున్నారు. ఆ. ఆ. ఈ గుంపులో మా ఆవిడ ఎక్కడ ఉందో ఎక్కడ ఈ గుంపులోనా? నిన్ను నన్ను ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళవరు. మరి ఏ గుంపు? అక్కడ మీ అత్తోరింటి కాడ. నిన్నేమో అవతల చంద్రుడికి వెళ్ళవరు నన్నేమో ఆటో గడికి కూడా వెళ్ళవరు. మరి ఎక్కడ ఏ గుంపులోని? అదే బాబు మా ఇంటికాడ మా ఓ, మీ అత్తోరింటి కాడ. ఈ గుంపులో మా ఆవిడ ఎక్కడ ఉందో ఎక్కడ తెలియదు. ఉందో తెలియదని నేను అర్ధరాత్రి కాడ వెళ్ళానేమో వెళ్ళేవేమో. మా ఆవిడకి ఇలా కూడా ఉందండి ఏటమ్మా చిన్న సీక్రెట్. సీక్రెట్ ఏటో? మా ఆవిడకి పెళ్లి డైలు పెట్టాను ఏటమ్మా? సొట్లో. చుట్టగానే ఆవిడ తుమ్మమ్మా కొత్త సుట్లు ఓ కొత్త సుట్లు. సుట్లు పెడతావా? అదే కొత్త సుట్లు ఎక్కడుంటే ఎక్కడుంటే అక్కడే మా ఆవిడ ఉన్నట్టు ఉన్నట్టని. అని చెప్పి ఆ. ఇలా వెళ్ళి వెళ్ళి అలా ఎత్తిరండి. గొప్పడే చిచ్చి 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 ఇది మా బామ్మంది సంతకాల నుంచి ఇలా ఇలా తిరిగేదో బందలోని తిరిగాడు. కాలు కడుక్కోకుండా పడుకున్నాడు. ఓహో. ఎరా వెళ్ళిపోదా అదేండి బాబు ఎప్పుడైతే వీడు మా బామ్మర్ది అవును. వీళ్ళు లెగ్గొట్టే సెంటర్ కల్లా నడిబాబు అంటాడని అవునవును. గొప్పడుగా కప్పేసి పేరు ఈ పక్క వచ్చాడు వచ్చి అలా ఎత్తాడు ఎర్రా గొప్పడే ఓ దుప్పడే పా చుట్లు పా చుట్లు పారని పెట్టు. ఓ పారని పెట్టుంది. అయ్యి బాబోయ్ ఆ? ఎక్కడో కొడుతుంది సీనా. ఆ. ఇంతకి ఈవిడ మా అత్తగారేమో అని అత్తగారేమోని. అయ్యి బాబు అత్తగారు లేకూడదని. లేకపోతే ఆ. లేకపోతే బోర్డు ప్రమాదం ప్రమాదం. అని చెప్పి అవును. దండం పెట్టి దండం పెట్టుకుని ఇలా ఈ పక్క తిరిగి వచ్చానండి. వచ్చావు. అయ్యి బాబు ఈవిడే ఆ? మా ఆవిడ బంతిముళ్ళకు బొబ్బడకు నా పిల్లల తల్లి నా మిస్కిస్సు ఓకే. నా బాధకు పాప పెళ్ళని దొమ్మకమా మీ ఆవిడ ఏమంటారు అది గుడ్డ అంటాం. ఏంటి అన్ని పేర్లు ఉంటాయా? ఆ. ఏంట్రా? అనుకో మరి అన్ని పేర్లు ఏంటి? గుండె ఏం చేస్తుంది. ఓహో. అదేంటి బాబు ఏంటి? మా ఆవిడకి నిక్లేములు ఆ? ఏంట్రా? అదే నిక్లేములు అంటే అదే ఆ. కొత్త పిల్ల ఓహో కొత్త పేరెట్లు. అలాగా అడగకూడదు నువ్వు. ఓహో నేను అనకూడదే. ఏమన్నా ఆ. ఎప్పుడైతే ఈవిడే మా ఆవిడని అని నేను కాళ్ళు కాళ్ళని మొదలెట్టానండి దూరటం ఆ. లేకపోతే మా అత్తగారు కూడా ఓ లేచిపోతా లేచిపోతేమోని అని చెప్పి అవును. కాళ్ళు కాళ్ళని సగం దూరేది. దూరావు. ఏం మాట్లాడతలేదు మాట్లాడుకోలేదు ఏం మాట్లాడతలేదు మా ఆవిడే కదా అని కాదా అని మొత్తం దూరేయలేదు. దూరేసావు. దుప్పట్లోకి పోతు మొక్క దూరేసి దుప్పట్లో పోతుకు దూరిందేమోని. కుక్కలు ఎక్కువ ఇక్కడ ఆ బాగా ఎక్కువ పోతు మొక్కలో దూరిందని దూరిందని. తలంపాలు కూడా ఉందండి మరసింపు. ఓ మరసింపు. ఆ సింపించుకుని ఏడాపేడ కూడా అయింది. ఈ లోగలో కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది. మొగలు చూసుకున్నాం. గొప్పనా ఓయ్. అలా సిగ్గుపడుతుంది. నీ ఆవిడ కదరా? మీ ఆవిడ కదా ఎరా? ఈవిడ మా ఆవిడ కదా మా అత్తగారండి. తుమ్మకు వెళ్ళి నాకేం తెలిసండి బాబు ఎరా రేపు పొద్దున ఎల్లలో రావాలని ఓపెన్ అవుతుందని ఓపెన్ అవుతుందని మా అత్తగారి చుట్లు మా ఆవిడ ఓహో మా ఆవిడ చుట్లు మా అత్తగారు పెట్టి పడుకున్నారు. పడుకున్నారు. ఈ సంగతి నాకు తెలక మీ ఆవిడ కూడా వెళ్తే తెలిసింది మరి. ఈ సంగతి నాకు తెలక తెలియక ఎరా? ఓ దూరేసావు. అప్పటి నుంచి సేవలు ఏర్పడతలేదు. ఫోన్ ఎక్కడ చేయమంటావు? ఇదిగో వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు మరపోను. ఓహో సరిగ్గా ఆలోచించు. నిలబడదా? తొలిగా అయిపోతుంది. సరిగ్గా ఆలోచించు. తిన్నావు కదా మాట్లాడు. సోలాపూర్ చేత పెట్టలేదండి. ఓ బలం చెల్లమ్మా ఆవిడతో తొలగొచ్చిందండి. ఈవిడ ఎట్లు నుంచి వస్తుందో. యాబోయ్ ఎల్లబోయ్ చెల్లమ్మ ఉండమ్మగా చెల్లమ్మ.
అమ్మ సిట్రే సిట్రంట నడుచుకోవాలి చదువుడు అందరూ బాగానే ఉన్నారు కదా మరి సిట్రంట వెళ్ళా ఓ చెల్లమ్మని కాగేలి రావమ్మ చెల్లమ్మ రావమ్మ కృష్ణార్పణం రామార్పణం రామోయ్ చుట్టుపక్కల నీ పదం మీద పుట్ట మజలై చెల్లమ్మా నీలో కన్నారంలో తోబుట్రును తోబుట్టోరంలో తీర్చి